బ్లౌజు మెజర్మెంట్స్ ఎలా తీయాలనేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే బ్లౌజు ఇలాగ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఈ చివర నడుము డాట్ వేస్తాం కదా, ఆ డాట్ దగ్గర వరకు ఈ ఖర్చుతో సహా ఇలా కొలుచుకోవాలి. ఇది బ్లౌజ్ పొడవు. ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టాలి. అంటే ఇక్కడ కుట్టు లోపలికి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచి ఎక్స్ట్రా 15.5. బ్లౌజ్ పొడవు 15.5. ఇప్పుడు నడుము వెడల్పు ఇలా కొలుచుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు దగ్గర వరకు ఇలాగా మనం ఖర్చుతో సహా కొలుచుకుంటే ఎంత వచ్చిందో దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 20 వచ్చింది కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే 22. 2 ఇంచులు ఎందుకంటే ఇక్కడొక ఇంచి ఇక్కడొక ఇంచి మనం నడుం బెల్ట్ దగ్గర డాట్స్ పడతాం కదా, అందుకు 2 ఇంచులు ఎక్స్ట్రా. వెడల్పు 20 వచ్చింది, +2 చేస్తే 22. మనం 4 మడతల మీద వేస్తాం కాబట్టి /2 చేస్తే 11. నెక్స్ట్ నెక్ రౌండ్, బ్లౌజ్కి నెక్ రౌండు షోల్డరు అనేది మనము నడుము వెడల్పును బట్టి తీసుకుంటాము. నడుము వెడల్పు అంటే S, M, L, XL 4 సైజులు ఉంటాయి. S అంటే 28 బిలో వచ్చింది S అంటాము. ఈ 28 బిలో వచ్చిన దానికి నెక్ రౌండ్ 2.5, షోల్డరు 2 3/4 అంటే 1/4 ఈ M వచ్చిందని అంటే 30 బిలో ఉన్నదానికి మనము నెక్ రౌండ్ 2.5, షోల్డరు 1/4 లేదా 3 అంటే అది మనిషి షోల్డర్ని బట్టి ఉంటుంది. ఎల్ అనేది 32 ఆర్ 34 సైజులు ఎల్. అది 1/4 నెక్ రౌండ్, షోల్డర్ 3. ఎక్సెల్ అనేది 3, ఒక్కొక్కరికైతే 1/4 కూడా వస్తుంది. అంటే కొంతమందికి షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది, నడుము ఎక్కువగా ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి 1/4 3.5 షోల్డర్. టోటల్ నడుము ఒకసారి చెక్ చేసుకోవాలి. టోటల్ నడుము 34 ఉంది, అంటే ఇది ఎల్ సైజ్ అన్నమాట. ఇది నెక్ రౌండ్ 1/4 షోల్డర్ 3 పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కొలుచుకోవాలంటే ఈ నడుము దగ్గర ఈ 2 డాట్లు మధ్యలో ఇలా పెట్టి ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి కుట్టు లోపలికి వెళ్తుంది కాబట్టి 5 ఇంచులు. ఆ 5 ఇంచులు పొడవులోంచి తీయాలి. పొడవు వెడల్పుని బేస్ చేసుకుని బ్లౌజ్ మొత్తం అయితే ఉంటుంది. 15.5లోంచి 5 తీస్తే 10.5. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ ఇలాగా ఖర్చుతో సహా కొలుచుకోవాలి. ఖర్చుతో సహా కొలుచుకుంటే ఎంత వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్గా అంతే పెట్టుకోవాలి. ఇలా చూస్తే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా 7 వచ్చింది. అది ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. ఇంకా చెంక ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఈ చెంక కుట్టు దగ్గర నుండి ఈ కింద నడుము కుట్టు వరకు ఇలాగ బ్యాక్ వైపే కొలుచుకోవాలి. ఫ్రంట్ వైపు కొలవకూడదు, ఎందుకంటే క్లాత్ సాగుతుంది. బ్యాక్ పార్ట్ వైపే కొలుచుకోవాలి. 9 ఇంచులు. దానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి, 9.5. ఈ 9.5ని మనం బ్లౌజ్ పొడవులోంచి తీసుకోవాలి. 9.5 అంటే 6. ఇది చెంక డౌన్, ఆమ్ రౌండ్ 6. ఇప్పుడు హ్యాండ్స్
పొడవు, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలాగా ఖర్చుతో సహా కొలుచుకోవాలి. ఎంత వచ్చిందో దానికి మనం పైపింగ్ చేస్తాము, లేదంటే క్లాత్ రిటర్న్ చేస్తామంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, లేదు ఇలాగా హెమ్మింగ్ కోసం కుట్టేస్తామంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేనైతే ఇది లైనింగ్ బ్లౌజే, రిటర్న్ చేసేస్తాను, అందుకు 7.5 పెడుతున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇంకా ఆర్మ్ రౌండు అంటే ఖర్చును వదిలేసి ఎంత వచ్చిందో అంత చూసుకోవాలి. ఈ లాస్ట్ కుట్టు 9 వచ్చింది, 9 ఇంచులు, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే 10 ఇంచులు. ఇది వెడల్పు, హ్యాండ్ వెడల్పు 10 ఇంచులు. క్రాస్ అనేది మనము అంటే చిన్న సైజు వాళ్ళకైతే హ్యాండ్ డౌన్ 3 ఇంచులు, పెద్ద సైజు వాళ్ళకైతే హ్యాండ్ 3.5 ఇంచులు. ఈ పద్ధతిలో కూడా కుట్టుకోవచ్చు. క్రాస్ కూడా కొలిచి కొంతమందికి పెట్టాల్సి ఉంటుంది, కొంతమందికి హ్యాండ్ పొడవుగా ఉన్నా కానీ క్రాస్ తక్కువ ఉంటుంది. సేమ్ ఈ బ్లౌజ్ కూడా అంతే. ఇది క్రాసు ఈ చివర ఎంత వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్గా అంతే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్ట్రైట్గా కొలుస్తాం, క్రాస్గా కట్ చేస్తాము. క్రాస్ అనేది 3, హ్యాండ్ క్రాస్. హ్యాండ్ లూజు ఖర్చుతో సహా యాజ్ ఇట్ ఈజ్ ఎంత వచ్చిందో అంతే పెట్టుకుంటే సరిపోతుంది. 8.5. హ్యాండ్ లూజు 8.5. బ్లౌజ్ కొలతలు అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కొలతలు, ఈ కొలతల ప్రకారంగా పేపర్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. బ్లౌజు పేపర్ మీద ఎలా ఫస్ట్ కట్ చేసుకోవాలనేది చెప్తాను. పొడవు బ్లౌజ్ పొడవు 15.5. మనం ఖర్చులతో సహా కట్ చేసేస్తున్నాము, మరి ఎక్స్ట్రాగా ఏం ఖర్చులు పెట్టుకొని అవసరం లేదు. క్లాత్ వెడల్పు 11 ఇంచులు, ఇటువైపు కూడా సేమ్ 11, 15.5కి ఒక బాక్స్ ఫస్ట్ డ్రా చేసుకుంటే మనం కొలతలు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ రౌండ్ ఫస్ట్ అయితే ఇది యాక్చువల్గా ఇది ఎల్ సైజు, పావు తక్కువ 3, నెక్ షోల్డర్ 3 పెట్టాలి, కానీ ఈమెకి కొంచెం షోల్డర్ తక్కువ ఉంటుంది కాబట్టి 2.5 పెడతాను, భుజాలు జారకుండా ఉండడం కోసం. 2.5 నెక్ రౌండు, షోల్డర్ 3, టోటల్ 5.5. చెంక డౌను 6 ఇంచులు. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ గీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చెంక లోతు కోసం అంటే బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్కి 1.25 ఇంచులు సరిపోతుంది. ఈ 1.25, ఈ 1.25కి మనం స్కేల్ యూజ్ చేసినా పర్లేదు, యూజ్ చేయకపోయినా ఇక్కడ నుండి ఇలాగా షేప్ తీసేస్తే సరిపోద్ది. స్కేల్ ఉండాలని ఏం లేదు, ఉంటే యూజ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే స్కేల్ ఉంటే బెటర్. నెక్స్ట్ బ్యాక్ నెక్ 10.5 వచ్చింది, కానీ నెక్ కొంచెం డౌన్ అవుతుందని చెప్పి ఈ ఆంటీ అయితే మనకు చెప్పారు, అందుకు ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాను, 10 ఇంచులకి పెడుతున్నాను. పైన ఎంత పెట్టామో అంతే యాజ్ ఇట్ ఈజ్ కింద పెట్టుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందని. 2.5 పెట్టాను కదా, పావు తక్కువ 3 పెట్టాను. వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవచ్చు. ఇలాగా లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటే, లేదంటే స్కేల్ యూజ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనము క్లాత్‌లకి యూజ్ చేసే కత్తెరైతే పేపర్లు కట్ చేయకూడదు. క్లాత్ కట్ అవ్వదు. పేపర్ల కోసమని సెపరేట్‌గా ఉంచుకోండి కత్తెరైతే. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. ఇది నేను క్లాత్ మీద క్రాస్ పెట్టి చూపిస్తాను మీకు. కట్ చేసేటప్పుడు మాత్రం స్ట్రైట్‌గా కట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఎలా ఉందో అలా అయితే ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేసి మనము షేప్ బెల్ట్తో సహా ఒకటేసారి తీసుకుంటున్నాము. ఇది ఈజీ ప్రాసెస్. బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమవుద్ది. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత తీసుకున్నామో అంతకి 1 ఇంచి అనేది కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఫస్ట్ అయితే 1 ఇంచి కొంచెం తగ్గింది. 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెమ్క 6 ఇంచులు, ఇలా మార్క్ చేసి 1/2 ఇంచికి 1.5 పెట్టాం కదా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్కి 1/2 ఇంచి ఈ విధంగా. ఇది ఫ్రంట్ లోతు. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 7 ఇంచులకి ఇది 1 ఇంచి, ఇక్కడికి 1 ఇంచికి డాట్ పెట్టి రౌండ్ షేప్ తీసుకోవాలి. కిందన షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ మన బ్లౌజ్లో ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర నుండి ఇలా కొలుచుకుంటే ఎంత వచ్చిందో దానికి 1/4 ఇంచి ఎక్స్ట్రా ఖర్చుతో సహా 3.5 వచ్చింది. 3.5 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మార్క్ చేసేసి కింద నుండి ఒక లైన్ డ్రా చేసుకోండి. 3.5కి పెట్టాను. ఇటువైపు నెక్ వైపు 1 ఇంచి పైకి ఎక్స్ట్రా పెట్టండి. నడుము వైపు 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ నుంచి 3 ఇంచులు డాటు, ఇక్కడ నుంచి 3 ఇంచులు డాటు పెట్టి ఇలాగా షేప్ తీయండి. అది పెట్టకపోయినా ప్రాబ్లం లేదు ఆ డాట్ అనేది, కాకపోతే అలా పెట్టుకుంటే షేప్ తీయడానికి మీకు ఈజీ అవుద్దని అంతే. ఇది ఒకసారి కొలుచుకోవాలి. 4.5 ఉంటే సరిపోతుంది నెక్ వైపు. మనం హుక్స్ పట్టి కాజా పట్టి పెడతాం కదా, ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే హుక్స్ పట్టి కాజా పట్టి అనేది పెద్దగా అయిపోతుంది, ఫిట్టింగ్ అక్కడ కరెక్ట్ ఉండదు. అందుకు ఇదైతే వేస్ట్ పీస్ అన్నమాట. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ షేప్ బెల్ట్లో మనం యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎంత ఉందో అంతే కట్ చేసేసాం కదా. ఈ చివర 1.5 నెక్ వైపు కాదు నడుము వైపు, ఈ 1/2 ఇంచి ఎక్కడైతే మార్క్ చేసామో అటువైపు 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఈ పీస్ అయితే ఇది వేస్ట్ అన్నమాట, కట్ చేసేయాలి. అది ఎందుకు అంటే ఇక్కడ మనం మెయిన్ డాట్ పడతాం కదా, కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు. అర్థమైంది కదా.
ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్లు ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను. మెయిన్ బ్లౌజ్కి వచ్చేసి షేప్ డాట్లే మెయిన్ ఇంపార్టెంట్. ఈ చివర ఈ నెక్ వైపు ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా సగానికి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచు కంటే ఎక్కువ, 1/2 ఇంచు కంటే తక్కువ పెట్టి ఇలాగ. అర్థమైంది కదా, ఇది 1/2 ఇంచు అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నుండి ఇలా పెట్టి 3 ఇంచులు కొడాటు, 4 ఇంచులు కొడాటు, 5 ఇంచులు కొడాటు పెట్టుకోండి. ఈ 4 ఇంచులకి డాట్ పెట్టాం కదా, అక్కడ నుండి పైకి 2.5 పైకి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఎదురుగా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్ ఎదురుగా ఇది ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్. ఈ డాట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది 1 ఇంచి ఉంటే సరిపోతుంది. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే 1.5 ఇంచి ఉండాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి 4 ఇంచులు ఉందా లేదా అనేది. కరెక్ట్గా 4 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ చెంకలోంచి ఇది కదా చెంక పాయింట్, ఇక్కడి నుంచి ఇంతని మెజర్మెంట్ ఏం లేదు, బ్లౌజ్ సైజుని బట్టి వస్తుంది అంతే. కానీ ఇలాగా చూస్తున్నాను చూడండి, ఇలా స్ట్రైట్గా ఈ డాట్కి, ఈ క్రాస్గా మనం గీసిన గీతకి ఈ గీత అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇలా గీస్తే ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలా పెట్టుకోవాలి. ఈ రెండిటి మధ్యలో 2 ఇంచుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ 2 ఇంచుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ రెండిటి మధ్యలో 2.5 ఆ 2.5 గ్యాప్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ రెండిటి మధ్యలో సేమ్ అంతే 2.5. మొత్తానికి మనం గీసేటప్పుడు ఇలా సర్కిల్ షేప్ రావాలి. ఇలాగా ఇది పర్ఫెక్ట్ షేప్ డాట్. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇది 2 ఇంచులు. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి కంటే తక్కువైనా ప్రాబ్లం లేదు. 1/2 ఇంచి పట్టుకుంటే సరిపోతుంది. ఇది 1/2 ఇంచ్. ఇది షేప్ డాట్లు పెట్టే విధానం. ఇలా అయితే పర్ఫెక్ట్గా కప్పు కరెక్ట్గా నించుంటుంది. హ్యాండ్స్ కోసం ఇలాగా పేపరు 2 ఫోల్డింగ్లు వేసుకొని కిందన ఈక్వల్గా ఉండడం కోసం అని చెప్పి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ పొడవు 7.5. ఇదే 7.5. ఇటువైపు కూడా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఒక బాక్స్ షేప్ తీసుకుంటే మీకు కొలిచేటప్పుడు ఈజీగా ఉంటుంది. వెడల్పు 10 ఇంచులు. క్రాసు కిందన మనం కొలిచాం కదా 3 ఇంచులు. క్రాస్ అంటే బ్లౌజ్ హ్యాండ్కి ఇక్కడ వచ్చింది, ఇది క్రాస్ అనమాట. అది 3 ఇంచులు. అది ఎంత ఉందో అంతే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చివర ఈ మూల నుండి ఈ చివర ఈ 3 ఇంచుల డాట్కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇక్కడ నుండి 1.5కి ఒక డాట్ పెట్టండి. ఫస్ట్ అయితే 1.5కి అంటే ఇక్కడ నుండి ఇది ఖర్చు అనమాట. ఇక్కడ నుండి ఇది 1 ఇంచ్ డాట్ పెట్టి కొంచెం క్రాస్, చెప్పాను కదా కొలిచేటప్పుడు స్ట్రైట్గా కొలిచిన, కట్ చేసేటప్పుడు మాత్రం క్రాస్గా కట్ చేసుకుంటాము. ఈ చివరి నుండి 1.5 అంటే మనం షేప్ కరెక్ట్గా తీయడం కోసమని ఈ 1.5 డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది 1.5, అది 1.5. ఇప్పుడు ఈ డాట్కి సెంటర్ పాయింట్ అంటే 8.5 కదా, 4.5 చూడండి 8.5 వచ్చింది. 4.5 పెట్టాను. అక్కడి నుండి 1/2 ఇంచి కొడాటు, 1 ఇంచి కొడాటు పెట్టుకోవాలి.
ఈ 1.5 డాట్ దగ్గర నుండి ఇలాగా షేప్ తీయాలి. షేపు కరెక్ట్గా తీయాలి. ఇలాగా కర్వ్ స్కేల్ కొనుక్కున్నా బెటరే, కానీ స్కేల్ కంటే మన హ్యాండ్తో అయితేనే పర్మనెంట్ అనమాట. మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎన్నో రకాలుగా కట్ చేయొచ్చు, ఇదైతే ఈజీ ప్రాసెస్ అనమాట. మార్క్ చేసిన తర్వాత ఓపెన్ చేసి, అంటే 2 లోతులు కూడా మనం ఒకటేసారి మార్క్ చేసేసాము. ఓపెన్ చేసి లోత్ అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ లోత్ తీసింది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, బ్లౌజ్ కటింగ్ అయితే, పేపర్ కటింగ్ అయితే అయినట్టే. ఈ పేపర్స్ని బ్లౌజ్ పైన పెట్టి ఎలా మార్క్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తానంచులు అయితే మన వైపు ఉండాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగుందో అలా మార్క్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఈ చివర ఈ 2 ఫోల్డింగ్లు ఉన్నాయి కదా, దాని ఎడ్జ్కి తగిలేటట్టుగా పెట్టుకుని ఇక్కడ 1.5 ఇంచి గ్యాప్ వచ్చేలాగా, లేదా 1 ఇంచి క్రాస్ తక్కువ కావాలంటే 1 ఇంచి, లేదంటే 1.5 ఇంచి గ్యాప్ వచ్చేలాగా పెట్టుకుని గీసుకుంటే ఎగ్జాక్ట్గా క్రాస్ అనేది నీట్గా వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవడమే. ఇలా తానంచులు ఉండే వైపు తీస్తేనే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాగా యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవడమే. ఇప్పుడు క్రాస్ బెల్ట్, షేప్ బెల్ట్ ఇలాగా ఈ ఈ ఎడ్జ్లోనే మనకి షేప్ బెల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇది కూడా ఇలా స్ట్రైట్ పీస్లోనే తీయాలి, ఇలా తీయకూడదు. క్లాత్ ఉంది కదా అని ఇలా తీయకూడదు, ఇలాగే తీయాలి. బ్యాక్ పార్ట్ అనేది నిలువుగా తీసుకోవాలి, సారీ అడ్డంగా తీసుకోవాలి. హ్యాండ్స్ షేప్ బెల్ట్ నిలువుగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకోవాలి, అది క్రాస్ కటింగు అంతే. మార్క్ చేసిన విధంగా అయితే లైనింగ్ని మనం కట్ చేసుకుందాం. ఇలా సెంటర్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు తెలుస్తుంది కదా, ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటే అది ఫ్రంట్ అని మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలాగా మార్క్ చేసుకుంటే మనం 2 ఒకవైపు హ్యాండ్స్ రాకుండా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచి ఇలాగా ఒక 1/2 ఇంచి తగ్గించి నెక్ వైపు తీసుకుంటే మనకు భుజాలు జారకుండా ఉంటాయి. లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద పెట్టి ఎలా కట్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇది 2 ఫోల్డింగ్లు వేసుకున్నాను, డబుల్ ఫోల్డింగ్. ఈ తానంచులు అంటే 2 అంచులు ఒకే రకంగా వచ్చాయి కాబట్టి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. వేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనము పేపర్స్ ఎలాగైతే పెట్టామో అలాగ పెట్టి కట్ చేసుకుంటున్నాను.
హ్యాండ్స్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇలాగా కొన్ని ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఇలా పెట్టుకోవాలి. కటింగ్ అయితే అయిపోయినట్టే.